రెండుసార్లు అన్న మాటల్లో తేడా ఉన్నది. మొదటిగా నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. 5వ వచనంలో నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. ప్రాణముతో దావీదు తన ప్రాణముతో, మై సోల్ అని ఉంది ఇంగ్లీష్లో, తన ప్రాణముతో తను చెప్పుకుంటూ ఉన్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకున్నావుగా మౌనంగా ఉండు. ఎందుకు మౌనంగా ఉండలేకపోతున్నా? మౌనంగా ఉండు. దేవుని బిడ్డలారా, ప్రపంచము చాలా స్పీడ్గా అప్డేట్ అవుతుంది. ప్రపంచం చాలా త్వరగా మారిపోతుంది. అందుకంటే ఎక్కువగా ప్రజలు చాలా త్వరగా అప్డేట్ అవుతున్నారు. అన్నిట్లో మనుషులు త్వరగా మారిపోతూ ఉన్నారు. కానీ ఈ రోజున కీర్తన ద్వారా దావీదు మనకిచ్చే ఒక గొప్ప సందేశం, ఒక గ్రేట్ మెసేజ్ ఏంటి అంటే, ఆయనే నా ఆశ్రయ దుర్గం. ఇంగ్లీష్ వర్షన్లో నేను చూశాను, హీ అలోన్, ఆయన ఒక్కడే. కీర్తన ద్వారా దావీదు మనకేం చెప్తున్నాడంటే, ఆయనే ఆశ్రయ దుర్గము, ఆయనే నమ్ముకొనదగిన వాడు, ఆయనే మన బలము. పరిస్థితులు మారినా మనం మారకూడదండి. చాలాసార్లు మనుషులమైన మనం మారిపోతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని బట్టి మనం పరిశీలించుకుందాం ఎలా మారుతూ ఉన్నామో. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. ఎందుకు మౌనంగా ఉంది నీ ప్రాణం దావీదు అని ఒకవేళ మనం అడిగితే, ఆయన వలన నాకు, మళ్ళీ చెప్పండి, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా ఎత్తైన నా కోట. నేను అంతగా, దావీదు ఎందుకు నువ్వు అంత మౌనంగా ఉన్నావు? దావీదు నీ ప్రాణము ఎందుకయ్యా అంత నెమ్మదిగా ఉంది అంటే, ఆయనే నా రక్షణకర్త. తన 2వ అధ్యాయంలో చదవాల్సిన అవసరం, 2వ అధ్యాయం 8వ వచనంలో దావీదు ఒక ప్రశస్తమైన మాట అంటాడు, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి ఆశీర్వాదము వచ్చునుగాక. నిన్ను రక్షించేవాడు దేవుడైతే, నీకు ఆశ్రయము దేవుడైతే, రాక్ అని ఉంది ఇంగ్లీష్లో, కోట, మై ఫోర్ట్రెస్, నా ఎత్తైన కోటగా నా దేవుడు ఉన్నాడు. అందుకే దావీదు ప్రాణము నెమ్మదిగా